హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం మోటరోలా ఎడ్జ్ 50 ప్రో 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ మొబైల్స్ గురించి అయితే చాలా మంది ఒక 2-3 మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ మొబైల్ కొనడానికి, ఎందుకంటే అంత క్రేజ్ ఏర్పడింది ఈ మొబైల్కి. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్తో పోల్చుకుంటే మంచి ప్రైజే పెట్టారు, ఓకేనా. సో మొత్తం అయితే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియాలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 3 ఏప్రిల్ 2024 రోజు అయితే లాంచ్ చేశారు. దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం మెటల్ ఫ్రేమ్ని యూజ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేసామని వీళ్ళు చెప్తున్నారు. సో అంటే బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే మొబైల్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.7 ఇంచెస్ POLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఇది కర్వ్డ్ ఎడ్జెస్తో వస్తుంది. 1.5K రిజర్వేషన్ ఉన్న డిస్ప్లే ఇది. దీని పిక్సెల్ చూసుకున్నట్లయితే 2712x1220 పిక్సెల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది 144 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. 2000 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్స్ అని వస్తుంది. ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB 12GB ర్యామ్స్ ఉంటాయి. LPDDR4X ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 256GB ఉంటుంది. USF 2.2 స్టోరేజ్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 125 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వైడ్ ఛార్జింగ్ కి 50 watts వైర్లెస్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 10 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది విత్ ఆటో ఫోకస్ వస్తుంది అనమాట. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా ఇచ్చారు. ఈ 3 కెమెరాలు కూడా పర్లేదు, యూజ్ అవుతాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS అని వస్తుంది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, అదే విధంగా మైక్రో కెమెరా కూడా దీన్ని 2 విధాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మైక్రో కెమెరా 13 మెగాపిక్సెల్ ఒక మంచి ఆప్షన్ అని మనం చెప్పుకోవచ్చు. 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 3x ఆప్టికల్ జూమ్, 30x హైబ్రిడ్ జూమ్ కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ కి మెయిన్ గా ఉండే అడిషనల్ ఫీచర్ చూద్దాము. తర్వాత ఇంకా అన్ని కలుపుకొని కూడా ఒకసారి నేను స్క్రీన్ మీద చేస్తాం. మెయిన్ ఫీచర్స్ అయితే చూడండి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. IP68 వాటర్ రేటింగ్ కూడా ఉంది. IP68 వాటర్ రేటింగ్ చాలా మంది వెయిట్ చేస్తుంటారు అనమాట, ఎందుకంటే ఏదైనా ఫోన్ వాడితే మళ్ళీ సర్వే అవ్వకపోతే మొబైల్ మరి ఖరాబ్ అవుతుంది అనుకుంటారు. సో IP68 రేటింగ్ ఉండడం అయితే చాలా ప్లస్ పాయింట్ అని చెప్తా. NFC సపోర్ట్ ఉంది. Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.4 సపోర్ట్ ఉంది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే డిస్ప్లే పోర్ట్ 1.4 కూడా ఇది సపోర్ట్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. ఇది వచ్చేసి Android 14 మీద వస్తుంది. UI మీద పనిచేస్తుంది. 3 years Android అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. ఇక దీని థిక్నెస్ చూసుకున్నట్టయితే 8.19 mm థిక్నెస్ ఉంటుంది. 186 grams అయితే ఈ మొబైల్ వెయిట్ అనేది అయితే ఉంటుంది. ఇక మిగతా ఫీచర్స్ ఉంటాయి చూసిన, అవన్నీ కూడా ఒకసారి స్క్రీన్ మీద వేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రపంచంలోనే ప్యాంటోన్ వాలిటెడ్ AI పవర్డ్ కెమెరా అయితే తీసుకొచ్చామని చెప్తున్నారు. అంటే కెమెరాస్ లో ఖచ్చితంగా AI ఫీచర్స్ అయితే ఇన్బిల్డ్ గా ఇచ్చారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మన మొబైల్లో లేదు కాబట్టి. వీళ్ళే చెప్తున్నారు మేము AI పవర్డ్ కెమెరాస్ అని తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇక రెండోది ఏంటంటే ఇక్కడ కూడా అంటే మొట్టమొదటిసారి ప్రపంచంలోనే మేము ప్యాంటోన్ కలర్డ్ 1.5K రిజర్వేషన్ ఉన్న డిస్ప్లేని తీసుకొచ్చామని వీళ్ళు చెప్తున్నారు. ప్రైస్ చూసుకున్నట్లయితే 8GB 256GB ప్రైస్ చూసుకున్నట్టయితే 31,999 రూపీస్ పెట్టారు. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఓన్లీ 68 watts ఉన్న ఛార్జర్ను మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే 12GB 256GB మోడల్ ఉన్న ప్రైస్ చూసుకున్నట్టయితే 35,999 రూపీస్ పెట్టారు. ఇక్కడ ఏంటంటే 125 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మొబైల్ ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు April 9th అయితే కొనుక్కోవచ్చు. ఇది ఫ్లిప్కార్ట్, అలాగే ఆఫ్లైన్ స్టోర్స్, అలాగే మోటరోలా వెబ్సైట్లో అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. వీళ్ళు ఇంట్రడక్షన్ ప్రైస్ కింద అయితే 2000 నుంచి 2250 రూపాయల దాకా అయితే మీకు డిస్కౌంట్ వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. అది కూడా ఏంటంటే HDFC కార్డ్, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ మీద. అలాగే ఇంకోటి ఏంటంటే April 8th ఇంకో సేల్ ఉంది. సో ఈ మొబైల్ ఏంటంటే లిమిటెడ్ స్టాక్ మాత్రమే తీసుకొచ్చాము. కొనాలనుకున్న వాళ్ళు April 8th కొనొచ్చు, ఫ్లిప్కార్ట్ ద్వారానే కొనొచ్చు. ఇది 7 PM కి అయితే లైవ్ అంటే సేల్ కి అయితే వస్తుంది. ఈ మొబైల్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవే. సో కలర్ ఆప్షన్స్ కూడా స్క్రీన్ మీద ఒకసారి చెక్ చేయండి.